కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియాకు జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో సాయి సుదర్శన్కు తుది జట్టులో స్థానం కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుపట్టాడు. ఢిల్లీలో అతడు ఆడిన ఇన్నింగ్స్ విషయంలో సంతృప్తిగా లేనప్పుడు అతన్ని అసలు జట్టులోకే తీసుకోకుండా ఉండాల్సిందని ఆకాశ్ అన్నాడు. జట్టులో 15 మంది సభ్యులు ఉండాలి కాబట్టి సాయి సుదర్శన్ను తీసుకోవడం సబబు కాదని తెలిపాడు. అతడి మీద విశ్వాసం లేనప్పుడు జట్టులోకి ఎలా తీసుకున్నారని టీం మేనేజ్మెంట్, సెలెక్టర్లను ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. 3వ స్థానంపై విపరీతమైన ప్రయోగాలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. ఎవరైనా ఆటగాడు స్క్వాడ్లో ఉండి తుది జట్టులో లేకుంటే అతడిలో నైపుణ్యం లేదని కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లను సన్నద్ధులను చేయడంలో తప్పులేదు కానీ 3వ స్థానాన్ని మ్యూజికల్ చైర్లా మార్చకూడదని సూచించాడు. ఇంతకుముందు కరుణ్ నాయర్ ఆడాడని, తర్వాత అభిమన్యు ఈశ్వరన్ను ఆడిస్తారేమోనని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 4 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. సాయి సుదర్శన్ బ్యాటింగ్కు దిగే 3వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ రానున్నాడు. ఇటీవలి వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరిగిన 2వ టెస్టు మ్యాచ్లో సాయి సుదర్శన్ 87 పరుగులు చేశాడు. అయినా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి మ్యాచ్లో అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఆకాశ్ చోప్రా టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా రాహుల్ ద్రావిడ్, చతేశ్వర్ పుజారా తర్వాత 2వ స్థానంలో టీమిండియా సరైన బ్యాటర్ను కనుక్కోలేకపోతోంది. కొంతకాలం శుభ్మన్ గిల్ ఆ స్థానంలో ఆడిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అతడు 4వ స్థానంలో బ్యాటింగ్కు వస్తున్నాడు. 3వ స్థానంలో ఇంగ్లాండ్ టూర్లో కరుణ్ నాయర్ కూడా విఫలమయ్యాడు. ప్రస్తుతం సాయి సుదర్శన్ను ఈ మ్యాచ్లో పక్కన పెట్టారు. సాయి సుదర్శన్ ఇప్పటివరకు 3వ స్థానంలో 5 మ్యాచ్ల్లో ఆడాడు.